రెస్పాండ్. మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక గాలి పార్టీ మాట్లాడే గాలి మాటల గురించి మేము స్పందించమంటే స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు స్పందించారు. ఆ తీరు 10 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇక తర్వాత వాళ్ళు ఏ కొట్టుతారో కొట్టుకోమనండి. సరే, ఒక ఆమె యొక్క బయటలు మీరు పెట్టారు. ఆమె చెప్పిన వాదన కరెక్ట్ అనుకున్నాం. అంటే ఎక్కడ ఏదో జరిగినా ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలదే బాధ్యత, ముఖ్యమంత్రిది బాధ్యత. సరే, ఇప్పుడు డిప్యూటీ హోంమంత్రిది, ముఖ్యమంత్రిది బాధ్యత, హోంమంత్రిది బాధ్యత, టీటీడీ బోర్డు వాళ్ళది బాధ్యత. వెరీ గుడ్. మరి మీ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు కూడా అదే బాధ్యతలు ఉన్నాయా? అది ఇప్పుడు సమాధానం చెప్పమని. ముఖ్యమంత్రి దగ్గర డైరెక్ట్ గా బాధ్యత. ఆ రకంగా చూస్తే గోదావరిలో పడవ మునక వల్ల చనిపోయిన జనాలు బాధ్యత ఎవరిది? అక్కడ ఆ మేనేజ్మెంట్ది కాదు, జగన్ రెడ్డిదే బాధ్యత. జగన్ రెడ్డి మీద కేసులు పెట్టాలి. ఇక ఎల్జీ పాలిమర్స్ ఘటనకి ఎవరిది బాధ్యత? ఆ రోజు ఎందుకు దాని హడావుడిగా కరోనా టైంలో ఓపెన్ చేశారు? మరి జగన్ రెడ్డిదే బాధ్యత. జగన్ రెడ్డి మీద కేసులు పెట్టాలి. ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి అక్కడ ఇసుక తవ్వకాలు అక్రమంగా తవ్వారని చెప్పి ఎంత మొత్తుకున్నా కానీ ఎవరు పట్టించుకోలేదు. ప్రాజెక్టే కొట్టుకుపోయింది, ఊళ్ళు కొట్టుకుపోయింది, పశువులు కూడా కొట్టుకుపోయింది. బాధ్యత ఎవరిది? నేరుగా జగన్ రెడ్డి బాధ్యత. జగన్ రెడ్డి మీద కేసులు పెట్టాలి. కానీ ఇటువంటి సన్నాసి మాటలు మేము మాట్లాడామా? మేము ప్రతిపక్షంలో బాధ్యతగా ఉండి మేము మాట్లాడామా? ఇటువంటి సన్నాసి మాటలు మేము మాట్లాడామా? మాట్లాడాలి. కొద్దిగా ఒళ్ళు పై తెలుసుకొని మాట్లాడాలి. మైక్ దొరికింది కదా, గొట్టం దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడితే మనోడు అంటాడు డైమండ్ రాణి అన్నాడంట. బుద్ధి జ్ఞానం ఉందా లేకపోతే వీళ్ళకి మతి మరుపు వ్యాధి ఉందో మాకు అర్థం కాదు. వైసీపీ వాళ్ళకి ఒక వీడియో రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ గాడికి వచ్చినట్టు వయసు వచ్చిందని ఆ పెదవాగుడు వాగినప్పుడు ఆ నోరు ఫెనాయిల్ పెట్టి కడుక్కుందా? ఆ నోరు ఫెనాయిల్ పెట్టి కడుక్కుందా? ఒళ్ళు పై తెలియదా? మనం మాట్లాడేటప్పుడు ప్రతిదీ మాట్లాడచ్చు. ఎదుటోడు అంటే మటుకు మీకు పొడుచుకొస్తుంది. ఆయన డైమండ్ రాణి అని అన్నాడు కానీ అక్కడ రోజారెడ్డి పేరు తీశాడా? మరి ఇప్పుడు పేరు పెట్టి మరి నువ్వు చెప్పావు కదా వీడియోలో, ఎలక్షన్ల ముందు తొడగొట్టావు, సవాళ్ళు విసిరావు. మరి ఇప్పుడు నీ బతుకేంటి? నువ్వు విసిరిన సవాళ్ళు నువ్వు కట్టుబడి ఉంటే అసలు నువ్వు ప్రజాక్షేత్రంలో ఉండకూడదు. కానీ సిగ్గు ఎగ్గు అనేది మీకు ఉండదు కదా, ఉచ్చం నీచం అనేది మీకు తెలియదు కదా. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎవడన్నా నినాదాలు చేస్తారండి? అక్కడ బల ప్రదర్శన చేస్తారండి? ఎవడన్నా చేస్తారు? వీళ్ళు బడికే చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ రాక్షస గణాలు కాబట్టి, ఈ ఉన్మాద గణాలు కాబట్టి వాళ్ళు చేస్తారు. ఒక ప్రభుత్వం ఒక జరిగిన దుర్ఘటనకి బాధ్యత తీసుకొని బహిరంగ క్షమాపణ, అక్కడ నేరుగా వాళ్ళకి సంబంధం లేకపోయినా, చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ సంబంధం లేకపోయినా, అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ గారు జేఈఓకు బాధ్యతలు అప్పగిస్తూ కింద మొత్తం చూసుకోమని మెసేజ్ కూడా పెట్టిన అంశాలు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముందు బయటపడ్డాయి. కానీ అక్కడ లోపం ఎవరిది? అవి మనం ఇప్పుడు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు మానవతా దృక్పథంతో జరిగిన అంశం చాలా దుర్ఘటన. రాష్ట్రం ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్న వేళ ఏది పెట్టుబడులు రావడంలో వచ్చిన 6-7 నెలల్లోనే పండుగ వాతావరణం ఏర్పడుతున్న సమయంలో సాయంత్రం పూట వచ్చినప్పుడు ఇటువంటి బాధాకరమైన వార్త వినడంతో ఆయన వెంటనే స్పందించి జనసేన శ్రేణులు కూడా వెళ్ళి అక్కడ సహాయక చర్యలు పాల్గొనండి, ఆ బాధితులకు కానీ వాళ్ళని గుర్తించడంలో కానీ సహాయ కార్యక్రమాలు కానీ పాల్గొనమని పిలిపించాడు. సరే, వీళ్ళు ఏమి ఇచ్చారు ఏం చేశారు అనేది మాకు అనవసరం. ఏ ప్యాకెట్లు ఇచ్చారన్నారు అవి విచారణలో తేలాల్సిందే తప్ప ఎందుకు ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు, ఏమి అంత ఇచ్చారో మాకు అనవసరం. అయ్యి ఇస్తే మంచిది. కాకపోతే విజయవాడ వరద సహాయాలు ₹1 కోటి సహాయం లాంటిది అయితే మనం చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ మనం ఒకటి మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఏదన్నా దుర్ఘటన జరిగింది, దుర్ఘటన బాధ్యత వహిస్తూ ప్రభుత్వం నుంచి పెద్దల ముందుకు వచ్చి ప్రజల ముందు నేను ఇంకో మా మాట తేలా తేలిగ్గా తోలొచ్చు, శేఖర్ రెడ్డి లాగా వెటకారంగా వ్యంగ్యంగా
సిగ్గు లేకుండా కూడా మాట్లాడచ్చు నేను. కాకపోతే కొద్దిగా బాధ్యత పెట్టుకున్నాం కాబట్టి మాట్లాడదలుచుకోవాలి. లేకపోతే ఇంకా నేను చాలా ఘోరంగా పర్సనల్ గా అవుతున్నాడు, పర్సనల్ గా అవుతుంది, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది వేరే రకంగా. అలా కాదు, గుక్కబట్టి ఏడుస్తావు శాంతి ప్రసాద్, గుక్కబట్టి ఏడుస్తావు. నీ బొంద నువ్వు వాగు ఇక. ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి, ఎవరు మాట్లాడితే వాళ్ళకి బైక్ ఇవ్వండి. ఓకే ఓకే, వెయిట్ అండి డిబేట్ లా సాగించండి. నన్ను కుక్క పెట్టించడానికి నీ బ్రతుకు మీద మీరు మగాళ్ళైతే వినరా బాబు, వినరా మగడా మీరు మగాళ్ళైతే మీ వైసీపీ వాళ్ళు సిగ్గు శరం ఉచ్చో నీచుకుంటే ఈ టైంలో రాజకీయాలు